హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫెస్టివ్ వ్లాగ్స్. జై శ్రీరామ్, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈరోజైతే మనము హిమాయత్ నగర్లో ఉన్న శ్రీ గణేష్ ఆర్ట్స్, హిమాయత్ నగర్ అవంతి కాలేజ్, అవంతి డిగ్రీ పీజీ కాలేజ్ ఆపోజిట్లో సిట్టింగ్ పొజిషన్ అనమాట. సో గడ్డ మీద కూర్చోండి. ఇక్కడ వచ్చేస్తే కూర్చున్న పొజిషన్ చూస్తే అవసరం కూర్చున్నాడు. అసలు ఒక కాలేజ్ కానీ చాలా బాగుంది. ఇది చూసుకున్నట్టయితే ఇది క్లాత్ వర్క్ అనమాట. ఇదంతా క్లాత్ వర్క్, కుందన్ వర్క్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇది అప్రాక్స్ 5 feet దాకా ఉండదు. 5 feet నుంచి 6 feet దాకా ఉండొచ్చు. బ్రెత్ చూసుకున్నట్టయితే ప్రతి దానికి పూణే, మహారాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి దానికి బ్రెత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి సోఫా మీద కూర్చొని రిలాక్స్ అయినట్టుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీరామ్ అని రాసింది. ఇక్కడ ఫ్లాగ్ ఒకటి వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు లంకకి హనుమంతుడు ఎట్లయితే రామ లక్ష్మణులు ఇద్దరు కూర్చొని ఉన్నారు, బ్యాక్ డ్రాప్ అయితే ఇది వచ్చేసింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి దగడు సైట్ మొత్తం ఇట్లా కూర్చొని ఉన్నది. ఈ కుందన్ వర్క్ చూసుకున్నట్టయితే ఇదంతా కుందన్ వర్క్ అనమాట. ఇది కుందన్ వర్క్. మళ్ళీ ఇక్కడ కింద వచ్చేసి కూడా సేమ్ అదే దగడు సైట్, కానీ ఏంటంటే పగిడి చాలా పెద్దగా ఇచ్చేసారు. పగిడి పెద్దగా ఉంది. మళ్ళీ క్లాత్ వర్క్, రోతి, ఇది వచ్చేసి కండువ, ఇవన్నీ క్లాత్ వర్క్ అనమాట. ఇది చూస్తున్నట్టు క్లాత్ వర్క్ ఇది మొత్తము. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సేమ్ మహారాజా స్టైల్, మహారాష్ట్ర టైప్ పగడి. మళ్ళీ కండువ కూడా ఒరిజినల్ అనమాట. ఇవన్నీ క్లాత్ వర్క్, క్లాత్ ధోతి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధోతి వేసారు. అక్కడ కూడా చూసుకున్నట్టే అంటే అదో డిఫరెంట్ టైప్ ఆఫ్ ధోతి, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ధోతి. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ చూస్తే ఆయిల్ పెయింటింగ్, మొత్తం ఆయిల్ పెయింటింగ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది చూసుకున్నట్టయితే లోటస్ ఫ్లవర్ల మీద వచ్చినట్టుంది. కింద వచ్చేసి తాబేలు మనకి. పైన చూస్తే గోల్డెన్ ఫినిషింగ్ చాలా అవసరం ఉంది. మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చేస్తే కుందన్ వర్క్ అనమాట. ఇది మొత్తం హ్యాండ్ మేడ్ కుందన్ వర్క్. ఇది వచ్చేసి ధోతి, గ్రీన్ ధోతి, డార్క్ బార్డర్స్, గోల్డ్ బార్డర్స్ ఇచ్చేసారు. మళ్ళీ కండు వచ్చేసి రెడ్ కలర్ విత్ గోల్డెన్ బార్డర్స్ ఇచ్చేసారు. ఇది చూసుకున్నట్టయితే తొండ మీద కూడా కుందన్ వర్క్ చేసారు. ఇక్కడ త్రిశూల్ ఇక్కడ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ శంకు చక్రాలు అనమాట ఇవి. ఓకే, ఇక్కడ వచ్చేస్తే సేమ్ రాము టైప్లో రాముడేమో గణేశుడు, లక్ష్మణుడు, మళ్ళీ ఇది వచ్చి సీతాదేవి. ఇదంతా క్లాత్ వర్క్. ఇది కూడా హెయిర్ అనేది ఒరిజినల్ అనమాట. ఇక్కడ కూడా హెయిర్ అనేది ఒరిజినల్. ఇది మొత్తం క్లాత్ వర్క్. ఇది మొత్తం కూడా క్లాత్ వర్కే అనమాట. పైన వచ్చేసి మహారాష్ట్ర స్టైల్ సేమ్ అదే పగిడి విత్ ఒరిజినల్ హెయిర్ అనమాట. బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే పెద్దగా వచ్చేసింది మనకి. అది సూర్యుడు టైప్లో. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సేమ్ టీకా చూస్తే అది విష్ణుమూర్తి లెక్క వచ్చేసింది విత్ యాష్ కలర్. అది పగిడి చూసుకున్నట్టయితే శివాజీ మహారాజ్ ఎట్లయితే పగిడి ఉంటుందో సేమ్ అదే మహారాష్ట్ర పగిడి సేమ్ అనమాట. ఇది అవన్నీ ఆర్నమెంట్స్ అన్ని క్లాత్ అనమాట. మళ్ళీ అదేమంటారు అంటే దండ, అది ఏదైతే టైగర్ స్కిన్ ఉందన్నమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి లాల్బాగ్ రాజా, ఫేమస్ ఆఫ్ ముంబై. మళ్ళీ అక్కడ చూసుకున్నట్టయితే డిఫరెంట్ పగిడి పగిడి ఆర్నమెంట్స్ ఇంకా అన్ని ప్రొవైడ్ చేస్తారు వీళ్ళంతా. చక్రం కూడా ఉంటుంది, చక్రము, త్రిశూలము వీళ్ళంతా ప్రొవైడ్ చేస్తారు. మీరు అడగాలి. ఇక్కడ బ్యాక్ డ్రాప్ వచ్చేసి సేమ్ అదే టైప్లో వచ్చేసింది బ్యాక్ డ్రాప్. ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మహారాష్ట్ర స్టైల్ కూర్చున్నట్టే ఉంది పెద్ద మీద. మళ్ళీ వచ్చేసి పింక్ కలర్ ధోతి, కండు వచ్చేసి బ్లూ, డార్క్ బ్లూ, గోల్డెన్ ప్రింటింగ్స్ అండ్ సేమ్ అదే పగిడి కూడా అదే. మళ్ళీ ఇక్కడికి వచ్చేసినట్టయితే సేమ్ అదే విధంగా సిట్టింగ్ టైప్ అదైతే ఎట్లుందో సేమ్ అదే విధంగా. ఇది వీళ్ళు అడిషనల్గా కస్టమర్ అనేది ప్రొవైడ్ చేసుకున్నారు అనమాట. ఈ రెండు హనుమంతులు అయితే. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడికి వచ్చేస్తే పండిత్ టైప్లో వినాయకుడు అనమాట. పెళ్ళికొడుకు టైప్ అనమాట. మొత్తం చూసుకో, ఇదంతా క్లాత్ అంతా ఒరిజినల్ అనమాట. ఇది క్లాత్ ఒరిజినల్.
ఇదంతా క్లాత్ ఒరిజినల్. అది కూడా అక్కడ చూసుకున్నట్టయితే ఇది ఫ్లవర్, దత్తురా ఫ్లవర్ లాగా ఇచ్చినారు. ఇది చూసుకున్నట్టయితే పెళ్లి కొడుకు టైపు. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. చూసుకున్నట్టయితే సేమ్ అది ఎట్లుందో సేమ్ అదే విధంగా ఇది కూడా అదే. ఇది స్పెషల్ ఆర్డర్. అది ఇది సేమ్. ఇది క్లాత్, దాంట్లో క్లాతింగ్ వర్క్ ఉంది. దీంట్లో క్లాతింగ్ నాన్ క్లాతింగ్ వర్క్ అనమాట. ఇది వచ్చేసరికి కండువా. ఇది ఆల్రెడీ బుక్ చూస్తారా? 1306 is the book title. అనమాట. మళ్ళీ అక్కడికి వచ్చేసరికి సేమ్ లాల్ బాగ్కా రాజా, సేమ్ అదే ప్రింటింగ్ అనమాట. ప్రింటింగ్ అది వచ్చేసింది. ధోతి కండువా అనేది క్లాత్ వర్క్, పగడి కూడా క్లాత్ వర్క్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి దగడు సెట్ లో ఇది కొద్దిగా మహారాష్ట్ర పూణే టైప్ లో ఉంది. పగడి చూసుకున్నట్టయితే పగడి చాలా పెద్దగా వచ్చేసింది. సేమ్ అది ఇది ఒకటి. అది పగడి ఇట్లా రౌండ్ వచ్చేసింది. ఇది పగడి ఇట్లా ఓపెన్ ఏంటి పికాక్ లెక్క ఫ్లవర్స్ లాగా పికాక్ లాగా వచ్చేసింది. ఫుల్ బాడీ కవర్డ్ అనమాట విత్ క్లాత్. ఇక్కడ వచ్చేసరికి సేమ్ అటు రామ, లక్ష్మ, వినాయకుడు, హనుమంతుడు అనమాట. సింహాసనం బ్యాక్ డ్రాప్ మాత్రం అది ఇచ్చారు. పైన చూసుకున్నట్టయితే రాజా టైప్లో వచ్చారు. 2 లాయన్స్ అనమాట. అది ఆల్రెడీ బుక్ అయిపోయింది. మళ్ళీ ఇది చూసుకున్నట్టయితే సేమ్ సిట్టింగ్ టైప్, హైదరాబాద్ సిట్టింగ్ స్టైల్. ఇది వచ్చేసరికి సోల్డ్ అవుట్ 1301. అది సోల్డ్ అనమాట. బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే ఇటు సైడ్ నెమలి వచ్చింది, ఇటు సైడ్ ఇచ్చేసింది అనమాట. పైన చూసుకున్నట్టయితే పింక్ పర్పుల్ మిక్స్డ్ కలర్ ఉందన్నమాట. అది ఆ పగడి కూడా పెద్దగా ఇచ్చేసారు. పగడి కండువా అయితే క్లాత్ వర్క్ అనమాట. అది ధోతి నార్మల్ అనమాట. అది వచ్చేసి మనకి సేమ్ సిట్టింగ్ టైప్లో గణేశుడు. అది పైన 2 ఎనుగులు వచ్చినాయి అనమాట. అటు ఇటు సిట్టింగ్ సోఫా మీద కూర్చున్నట్టుంది. ఇప్పుడు ఇది సేమ్ అదే టైప్లో సిట్టింగ్ హైదరాబాద్ స్టైల్లో ఉందో అదే సేమ్ దగడు సెట్లో వచ్చేసింది మనకి. సేమ్ లాల్ బాగ్కా రాజా. మళ్ళీ ఆయిల్ పెయింటింగ్ అక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్. మళ్ళీ అక్కడ చూసుకున్నట్టయితే చాలా అవసరం ఉంది. అది నియర్లీ 3 to 4 3 నుంచి 5 feet వరకు ఉండొచ్చు. 2 to 3 రా. ఇక్కడ వచ్చేస్తే మళ్ళీ పగడి, రౌండ్ పగడి. ఇది పగడి డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇది డిఫరెంట్ ఉంది కొద్దిగా. మళ్ళీ ఆర్నమెంట్స్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సిట్టింగ్ టైప్ సేమ్. ప్రతి దానికి అయితే ఎల్క అయితే కంపల్సరీ ఉంది, ఒక్కదాని కూడా లేదు అంటున్నారు. ఇది చూసుకున్నట్టయితే సిట్టింగ్ టైప్. ఇది గద్ద మీద కూర్చొని రిలాక్స్ అయినట్టు, గద్ద మీద రిలాక్స్ అయినట్టుంది. ప్లస్ ఇక్కడ వచ్చేస్తే బంబోలేనాథ్ శివుడు. సేమ్ శివుడు ఎట్లయితే ఉంటుందో అదే విధంగా ఇది వచ్చేసి మనకి హిమాలయ అనమాట. ఇది మొత్తం గాడి డ్రాప్లో. అక్కడ వచ్చేసి మనకి సేమ్ అదే సిట్టింగ్ పొజిషన్ అనమాట. మళ్ళీ అక్కడ సింహాసనం మీద వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి చంద్రుడి మీద శివుడు కూర్చున్నట్టుంది, అది అమరకు. ప్లస్ ఇక్కడికి వస్తే లాల్ బాగ్కా రాజా, సేమ్ అదే విధంగా లాల్ బాగ్కా రాజా. ఇది చూసుకున్నట్టయితే చాలా బాగుంది, అసలు చూడడానికి చాలా క్యూట్గా ఉంది. బాల్ గణేష్ టైప్. కానీ ఏంటంటే కిరీటం ఫుల్ కవర్డ్ అప్ ఇచ్చేసి చాలా బాగుంది, చాలా ముద్దుగా ఉంది అనమాట. ఇదొకటి చాలా డిఫరెంట్ అనమాట. అక్కడ పైన చూసుకున్నట్టయితే సేమ్ శివుడు టైపు. శివుడు నంది పైన చాలా డిఫరెంట్ అయిన నంది అనేది ఎప్పుడైనా వైట్ కలర్లో చూస్తాం చాలా మట్టి. ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ కలర్ అనమాట. అది చూడండి, ఇట్లా సోఫానే డిఫరెంట్ టైప్లో ఇచ్చేసింది మొత్తం. అది మొత్తం ఫ్లవర్స్ అండ్ కింద ఇట్లా సెట్టింగ్ పొజిషన్ అయితే చూసుకున్నది చాలా డిఫరెంట్ అనమాట. ఇక్కడికి వచ్చేస్తే ఇది కూడా చాలా బాగుంది అనమాట, చాలా అవసరం. ఇది క్లాత్ వర్క్ అనమాట. ఇది కూడా సోల్డ్ అవుట్ అనమాట. పైన వచ్చేసరికి అయోధ్య రామ్ మందిర్ బాలరాముడు. బ్యాక్ డ్రాప్ కూడా సేమ్ బిట్ అదే ప్రింట్ ఇచ్చేసి మనకి. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే సిట్టింగ్ టైప్ పొజిషన్ అన్ని హైదరాబాద్ స్టైల్లో. కొన్ని ఇది చూసుకున్నట్టయితే ఈ సింహాసనం మీద చాలా బాగుంది. ఇది వచ్చేసి క్లాత్ వర్క్ ప్లస్ పింక్ బ్లూ బార్డర్స్ వచ్చేసి మనకి గోల్డెన్ ఫినిషింగ్ ఇచ్చేసి. ఇది లాల్ బాగ్కా రాజా. మళ్ళీ ఇది వచ్చేసి బాల్ గణేష్ టైప్లో ఉంది. పగడి చూసుకున్నట్టయితే ఇది చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. అక్కడ ఫ్లవర్స్ ప్రొవైడ్ చేసేసారు, ఇక్కడ కొద్దిగా కుందన్ వర్క్ చేసి ఇట్లా గొలుసులో చేసారు అనమాట.
సో ఇక్కడ వచ్చేసి మనకి బాల్ గణేష్ పెళ్ళికొడుకు టైప్ అనమాట. ఇది పెళ్ళికొడుకు టైప్. ఇక్కడ వచ్చేసి సేమ్ లాల్బాగ్ కా రాజా నార్మల్ గణేష్లు, హైదరాబాద్ గణేష్లు అనమాట. మళ్ళీ అడ్రస్ వచ్చేసరికి ఇది చూడు, లాల్బాగ్ కా రాజా విత్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది చాలా అవసరం ఉందన్నమాట. బ్యాక్డ్రాప్ కూడా చాలా బాగుంది. ఇది గద్ద మీద కూర్చున్నట్టుంది. ఇది సిట్టింగ్ పొజిషన్ అనేది డిఫరెంట్ ఉంది. విత్ పింక్ పంచా పంచా పంచ వచ్చేసి బ్లూ కలర్, కండువ వచ్చేసి పింక్ కలర్ అనమాట. ఇక్కడికి వచ్చి చూసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చి చూసుకున్నట్టయితే సేమ్ రాములు బాణం ఎట్లయితే పెట్టుకొని స్టోరేజ్ అది ఏదైతే ఉంటుందో సేమ్ దాని మీద కూర్చున్నట్టుంది. కానీ దీనికి లడ్డు పెట్టుకునే అవసరం లేదు. ఇది సిట్టింగ్ టైప్, సేమ్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది చూసుకున్నట్టయితే ఇట్లా షార్ప్, ఇక్కడైతే షార్ప్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ పికాక్ ఎట్లయితే ఓపెన్ చేస్తారో అట్లనే ఉంది. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జబర్దస్త్ ఐటమ్. ఇది చాలా బాగుంది చూడండి. ఇది వచ్చేసి ఆర్నమెంట్స్ అనమాట. ఇవి రియల్ అనమాట. ఇవి రియల్ ఆర్నమెంట్స్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి లాల్బాగ్ కా రాజా, గత మీద కూర్చున్న వినాయకుడు. ఇది ఒక డిఫరెంట్ టైప్ ముంబై స్టైల్ పెద్ద స్టైల్ చిన్నది. ముంబై స్టైల్లో ఇది చూసుకున్నట్టయితే కళ్ళు డిఫరెంట్గా వచ్చినాయి చూడండి. అన్నిటి కళ్ళ కన్నా ఇది ఐస్ వర్క్ డిఫరెంట్ ఉంది. పెద్ద చిన్న ఐసెస్ ఉన్నాయి. ఇవి ఈక్వల్గా ఉన్నాయి. అన్ని ఈక్వల్ ఉన్నాయి. అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. అన్ని ఈ మోడల్ ఎప్పుడు. సో మేమే అనమాట ఇద్దరం ఫెస్టివ్ బ్లాగ్స్ని మేనేజ్ చేసేది. ఫెస్టివ్ బ్లాగ్స్ షార్ట్స్ అనేది నేను మేనేజ్ చేస్తాను. ఫెస్టివ్ బ్లాగ్స్ మెయిన్ ఛానల్ వచ్చేసి మనోడు మేనేజ్ చేస్తాడు అనమాట. నేను వచ్చేసి షార్ట్స్ మెయింటైన్ చేస్తానంటే మనోడు వచ్చేసి మెయిన్ ఛానల్ మెయింటైన్ చేస్తాడు. ఇన్స్టాగ్రాము తప్పకుండా ఫాలో కావండి. ఎడిటింగ్ మొత్తం వచ్చేసి మనోడు చేస్తాడు. కెమెరామ్యాన్ మనమే, ఇతనే అనమాట. మనం వచ్చేసి మైక్ డబ్బింగ్ అనమాట. తప్పకుండా సపోర్ట్ చేయండి. మళ్ళీ తప్పకుండా సపోర్ట్ చేయండి. ఫుల్ వీడియో చేయండి, స్కిప్ చేయకండి ఎక్కడ కానీ. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక్కొక్క కంటెంట్ ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తుంది మన ఛానల్. ఇంకా ఈ శ్రీ సాయి ఆర్ట్స్, ఇంకా శ్రీ గణేష్ ఆర్ట్స్ 2 ఉన్నాయి హిమాయత్ నగర్లో. అది కూడా మొత్తం ఫేమస్ ఉన్నాయి గైస్. వచ్చండి చూడండి. మొత్తం ముంబై, షోలాపూర్ యార్డ్స్ లేకపోతే చూడండి, అది మొత్తం మంచిగా ఉన్నాయి. అన్ని కుందన్ వర్క్స్ అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ రండి, చూడండి, మా పేరు చెప్పండి, మా బ్లాగ్ చూపించండి. ఇది మీ షాప్ కదా, మీరు వచ్చింది కదా, చూపిస్తే వాళ్ళు మీకు కూడా డిస్కౌంట్ ఇస్తారని చెప్పండి. తప్పకుండా వాళ్ళు డిస్కౌంట్ అంటే ప్రొవైడ్ చేస్తారు. మీరు తప్పకుండా విజిట్ చేయాలన్నమాట. అక్కడ వచ్చేసి మనకి శ్రీ గణేష్ ఆర్ట్స్ హిమాయత్ నగర్ అనమాట. ఇది శ్రీ సాయి ఆర్ట్స్ అనమాట. అక్కడ వేరే షెడ్, ఇది వేరే షెడ్ అనమాట. తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయండి. డిఫరెంట్ కాన్సెప్ట్తో, డిఫరెంట్ కంటెంట్తో అయితే మేము ముందుకు వస్తాము. ఇంకా ఏమాట అంటే ఇక్కడ చిన్న విగ్రహాలు ఫస్ట్లో ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, చిన్న విగ్రహాలు ఉన్నాయి. కింద సెల్లార్ కూడా ఉన్నాయి. చిన్న సెల్లార్లో పెద్ద వినాయకులు ఉన్నారు. లేకిన్ మేము ఇంకా లైట్స్ ఆన్ చేయలేండా, మాకు ఇవి పర్మిషన్ ఇవ్వలే, అందుకే ఇంకా షూట్ చేయలేము మేము. అందుకే 15 తర్వాత మేము ఇక్కడ వచ్చాం, మళ్ళీ షూట్ చేస్తాం. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్, జై గణేష్. జై గణేష్.